ఆర్టీఏ చట్టం హక్కు ప్రజల ప్రాథమిక హక్కు అని ఆర్టీఏ ద్వారా సమాచారం కోరి అప్లికేషన్ చెక్ చేశామని ఫోన్ చేయడం ఎక్కడ న్యాయమంటూ విషయంపై ఉన్నతాధికారులను ఫిర్యాదు చేస్తామని యానాది సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెంచలయ్య మాట్లాడుతూ ఆర్టీఏ చట్టం ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం ఏ విధంగా జరిగిందో తెలియజేయమని సమాచార చట్టం ద్వారా కోరామని సూపరింటెండెంట్ ఫోన్లో అప్లికేషన్ చించేశామని తెలియపరచడం శోచనీయమన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పాల రఘు, రవీంద్రబాబు, చంబేటి ఉషా, మురళి, యానాది సంక్షేమ సంఘం కార్యదర్శులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవునండి, అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు పెట్టిన వాట్సాప్ ఇది కాగితం చించేసి నా చేతికి ఇచ్చాడు సార్. ఆ కాగితాల్లో ఏమని మీరు పెట్టిన కాగితము చించేసి 4 ముక్కలు చేసేసి నా చేతికి ఇచ్చాడు. దాన్ని నేనేం చేశాను? ఇస్తూ ఏమంటున్నాడంటే మీరు ఒక్క డిపార్ట్మెంటే దొరికింది, అన్ని డిపార్ట్మెంట్లు పెట్టాలి కదని నేను చెప్పాను. నేను చెప్పండి అతనికి అని చెప్పాడు సార్. మీరు చెప్పేది కాదు, ఆయన ఫోన్ చేయమను. ఆయన పెద్ద ఐఏఎస్ కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు ఆయన. అవును అవును అవును. నాకేంది ఆయన చెప్పేది? కాగితాలు పంపించమని చెప్పండి. ఏమనుకున్నాడు అతను? బెదిరిస్తున్నాడు మమ్మల్ని? నా మాట కూడా వినండి. మీ ద్వారా మమ్మల్ని బెదిరిస్తున్నాడా? ఆర్టీఐ పెడితే బెదిరిస్తారా? నేను బెదిరించాను చేస్తారు నాకు ఫోను. దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే రాజ్యాంగ హక్కులను, ఏదైతే పౌరులకు ఉన్నటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ గిరిజనులను బెదిరిస్తూ ఉన్నారో ఇది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాహితం ఉన్నప్పుడు మీరు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకపోగా బెదిరింపులు ఏంటిది? అందుకని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఆర్టీ కార్యకర్తలను ఆర్టీ అడిగినటువంటి మమ్మల్ని బెదిరిస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లా చర్యలు తీసుకోకపోతే దీని మీద ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు ఏదైతే సమాచార హక్కు గౌరవ కమిషనర్ గారికి, అలాగే ఏదైతే మన హైకోర్టులో కూడా దీని మీద మేము రిట్ అయిపోతూ ఉన్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఏదైతే దాదాపు వందలాది ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఎస్సీలకు ఇచ్చారా, ఎస్టీలకు ఇచ్చారా, రోస్టర్ పాటించారా లేదా, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారా, దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా అనేటువంటి విషయాల్ని అడగటము తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే డీడీ గారిని ఇంకోటి అడుగుతూ ఉన్నాం. మీరు తప్పు చేయకపోతే మీరు ప్రభుత్వం యొక్క జీవోలను పాటించకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టకపోతే మేము అడిగినటువంటి సమాచారాన్ని ఇచ్చేందుకు మీకు భయం ఎందుకని అడుగుతూ ఉన్నాం. మీరు ఏదైతే ఆర్టీఐ ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ దరఖాస్తును చించివేయటం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద ఎవరైతే దీనికి కారణమైనటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఉండేది, పాలకులు ఉండేది, అధికారులు ఉండేది ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ఏదైతే ఆర్టీదారులను బెదిరించడమో లేకపోతే నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నియామకాల గురించి ఆర్టీఐలు అడిగితే ఇవ్వకుండా బెదిరించడం కాదు అని చెప్పి, సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కూడా మీకు కొంతమేర ఇప్పుడే వినిపిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదు. ఎందుకంటే మేము డివిఎంసీ మెంబర్ కమిటీగా ఉన్నప్పుడు మాకు జిల్లాలో జరిగే మూడు నెలలకు ఒకసారి రివ్యూలో మేము ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి గతంలో 5 సంవత్సరాల క్రితం నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది.
బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన విషయాన్ని మేము కూడా అక్కడ చర్చించడం జరిగింది. అయితే ఈ బ్యాక్లాగ్ పోస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, పత్రికా ప్రకటన లేకుండా వందలాది ఉద్యోగాలని ఎలా రిక్రూట్ చేశారనే దాని మీద ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇదంతా కూడా ఎంతోమంది నిరుద్యోగస్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, ఎక్స్ మిలిటరీ వారు కూడా ఇందులో రోస్టర్ పాయింట్లో పొందుపరుచుంటారు. అలాంటి రోస్టర్ పాయింట్ను ఫాలో కాకుండా, ఎలాంటి నిబంధనలను ఫాలో కాకుండా మీరు కనీసం సమాచార చట్టం కింద వచ్చేటువంటి నిబంధనలు కూడా మీరు తొక్కేయడం అనేది ఇది మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాచార చట్టం అనేది పౌరుల హక్కు. భారతదేశంలో సమాచార చట్టం 2005 అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పబ్లిక్ బోర్డు పెట్టి ఇచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఆ బోర్డులో పెట్టాలని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇక్కడ పౌర సమాచార అధికారి సూపరింటెండెంట్ ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారో ముందస్తు సమాచారం అతని దగ్గరికి వెళ్తుంది. అతను డీడీ దించేశాడని ఒక సూపరింటెండెంట్ గారు లూకియా అనేటువంటి వ్యక్తి సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారుని ఫోన్ చేసి ఆయన చించేశాడని ఈయన ఎలా అంటాడు? ఏ విధంగా చెప్తాడు? మొదటి అప్లైట్ అధికారి డీడీ గారు వస్తారు. సూపరింటెండెంట్గా మీరుంటూ మీరు ఎలా చెప్తారు? ఆయన చెప్తే మీరు చెప్తారా? ఆయన చించేస్తే మీరు చించేది చెప్తారా? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. జరిగినటువంటి అవకతవకల గురించి ఒక కలెక్టర్ గారు దీని మీద కమిటీ వేయాల్సిందే. దీని పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఎంతోమంది బ్యాక్లాగ్ పోస్టులకి ఈరోజు వాళ్ళు వయసు కూడా అయిపోతుంది, ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ అవుట్సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తే మేము చూస్తూ ఊరుకోము. జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరినీ కూడా ఒక ఏకతాటిగా తీసుకొని వస్తాము. ఖచ్చితంగా దీని మీద భారీ స్థాయిలో మేము ఉద్యమాన్ని కూడా చేయబోతున్నాము. ఎక్కడా కూడా నిరుద్యోగస్తులకు అన్యాయం జరగకూడదు. బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎవరు ఇచ్చారు, ఏ నోటిఫికేషన్ ద్వారా మీరు చేశారని కూడా మేము ఈరోజు డీడీ గారిని అడుగుతున్నాం. డీడీ గారు సూటిగా అడుగుతున్నాం మేము, మీరు చట్టానికి లోబడి చేయండి. మీరు చట్టానికి లోబడి ఆర్టీ యాక్ట్ అనేటువంటి ఒక దరఖాస్తుని మీరు చించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇది భారత రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు విషయం. ఇది భారత రాజ్యాంగాన్ని అపహాసం చేయనాటికి మీరంతా ఈ దేశంలో ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదు, నీకు ఒక్కడికి తెలుసా? నువ్వు ఎలా చించేశావు? ఖచ్చితంగా దీని మీద మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందే. జిల్లాలో ఉన్నట్టు ప్రతి ఒక్క ఆర్టీ యాక్ట్ సంబంధించినటువంటి యూనియన్ లీడర్లందరూ కూడా మీరు ఈ సమాధానం చెప్పాల్సిన సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.